ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూసాం కదా. ఎప్పుడైనా అవని గారు చెప్పింది నిజమని నమ్ముతారా? ఇప్పటికీ నమ్మకం కుదరకపోతే మీలో ఎవరైనా బయటకొచ్చి ఈ విగ్రహాన్ని అందుకుని లోపలికి వెళ్ళిపోండి. పూజ గదిలో పెట్టుకోండి. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కళ్ల ముందు ఇంత పెద్ద సినిమా కనిపించిన తర్వాత అటువంటి సాహసం చేయగల దమ్ము ఎవరికైనా ఉందా? అమ్మవారొస్తే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనుకున్నాం. మళ్ళీ మరో పెద్ద సమస్యగా మారింది. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నా ఇంటికి వెళ్ళమంటారా? మీ ఇంటి ముందే ఇలా నిలబడమంటారా? ఈ ఇంట్లో ఏం జరిగినా అది తాళపత్ర గ్రంథాలలో రాసి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చదివి తెలుసుకోమంటారా? తొందరగా ఆ పని చేయమ్మా. నేను కోరుకున్నట్టే జరిపించావు. ఏ రోజైతే అందరూ తప్పు తెలుసుకుని అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి తిరిగి ఇంటికి గౌరవంగా తీసుకుని వస్తారో అప్పుడే అమ్మవారు ఈ ఇంటికి రావాలన్నది నా కోరిక. అది వీలైనంత తొందరగా జరగాలి. లేదంటే కుటుంబం రోడ్డున పడుతుంది. అమ్మవారు లోపలికి ఎందుకు రాలేకపోయిందో అందులో రాసుంటుంది కాబట్టి తొందరగా చదివి చెప్పమ్మా. ఎందుకే మొహం అలా పెట్టావు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భయంగా ఉంది. అందులో ఏం రాసుందో తొందరగా చెప్పి తగలడు. మీ అందరికీ పెద్ద షాకింగ్ న్యూస్ లా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఎలివేషన్స్ లా ఎందుకు అంత బిల్డప్?
తొందరగా చెప్పా. కంగారుగా ఉంది, తొందరగా చెప్పమ్మా. ఉన్నదున్నట్టుగా చెప్తాను. ఇది వరకు నేను చెప్పింది నమ్మినట్టే ఇప్పుడు నమ్మండి. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు వేదవతి గారి లాంటి జాతకంతో పుట్టిన ఈ ఇంటి వారసురాలు అక్షయ వలనే ఈ కార్యం సిద్ధిస్తుందని వీటిలో రాసుంది. మీ జాతక సమానురాలైన మీ మనవరాలి అమ్మవారిని లోపలికి తీసుకుని రాగలుగుతుందని తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. అక్షయ్ తప్ప మరొకరి వలన అది సాధ్యం కాదని ఇందులో క్షుణ్ణంగా ఉంది పెద్దవిడ గారు. అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఈ విధంగా చెప్పమని అవని ముందే నీకు ట్రైనింగ్ ఇచ్చిందా ఏంటి? మనం చూడకుండా వీళ్ళు సైగలు చేసుకున్నట్టున్నారు. అమ్మో, ఇది మామూలుది కాదు. మన తిండి తింటూ మన ఇంట్లో ఉంటూ పరే వాళ్ళకి ఫేవర్ చేస్తుంది. తుంగమొహంది. ముందు దీన్ని ఇంటి నుంచి బయటికి గెంటేయాలి రాని. అమ్మా అర్చన, నువ్వు బాగా చదివావా లేదంటే ఏదైనా పొరపాటు పడుతున్నావా? మరోసారి క్లియర్గా చదువమ్మా. మీకు నా మీద ఏదైనా అనుమానం ఉంటే మీ కుల గురువు గారు ఎవరో ఉన్నారని అన్నారు కదా, ఆయన్ని పిలిపించుకొని చదివించుకోండి. మీ అనుమానాలకు నివృత్తి కలుగుతుంది. అర్చనతో అబద్ధం చెప్పించాల్సిన అవసరం నాకు లేదు. ఆ అక్షయ నా కొడుకుకి పుట్టిన సంతానం కానప్పుడు మా మనవరాలు ఎలా అవుతుంది? అది ఒక తప్పుడు సంబంధం, తప్పుడు సంతానం. దానికి మా కుటుంబానికి ఎటువంటి సంబంధమూ లేదు. మీరు మీ అపార్థాలతోనే బ్రతుకుతూ ఉండండి. ముందు ముందు జరగాల్సిన అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. తాళపత్ర గ్రంథాలు చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటాను. అక్షయ్ వచ్చిన తర్వాత తన ద్వారానే అమ్మవారిని మీ ఇంటికి పంపిస్తాను. అప్పటి వరకు నా ఇంట్లోనే. అవని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అక్షయ్ ఎక్కడుందో తొందరగా వెతికే ప్రయత్నం చేయండి.